ప్రైజ్ లార్డ్. ప్రభైనేస్తు నామములో అందరి కొందరంలో దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైన వారులారా, దావీదు తన యొక్క జీవిత అనుభవంలో దేవుణ్ణి ఎట్లా గణపరుస్తున్నాడు చూడగలుగుతున్నాం. దేవుణ్ణి తను ఆరాధన చేసిన విధానం చూడగలుగుతున్నాం. తను ఎట్లా ఆరాధిస్తున్నాడు, తన పరిస్థితులు ఎన్నున్నా ఆయన దేవుణ్ణి ఆరాధన చేయడం మానలేదు. మనమైతే కొంచెం మేలుంటే ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, కానీ కష్టం ఉంటే అస్సలు పట్టించుకోం, మందిరానికి మానేస్తాం. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది అని చెప్తున్నాడు. అంటే ఈ మాట ఏం చూపిస్తుంది అంటే, ఆయన చుట్టూన్న వాళ్ళు ఎవరో భయభక్తులు వారికి మేలు జరిగితే ఈయన చూసిండు అని కాదు ఇక్కడ. అట్లా ఆ ఉద్దేశంతో కాదు. ఈయన ఏమంటున్నాడు, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈయన కూరకు దాచి ఉంచిన మేలు ఈయన అనుభవించి ఆయన ప్రజల ఎదుట వివరిస్తున్న విషయం ఇది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? అసలు కలిగి ఉంటే ఆయన దాచించిన మేలును అనుభవిస్తున్నామా? విచిత్రము, విచారకరమైన విషయం ఏంటంటే, మనము ప్రతిరోజు లోటులోనే ఉన్నాం, ప్రతిరోజు అవసరతలోనే ఉన్నాం. రేపటి దినం గురించి మనం వ్యాకులపడి విచారం కలిగి ఉన్నవారం. అయితే దావీదు ఏమంటున్నాడు, నీవు నీ యందు భయభక్తులు ఆయన మేలు ఎంతో గొప్పది, ఆయన మేలు ఎంతో గొప్పది అనే విషయం మనం ఎరగాలి. ఇంకేమంటున్నాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మన చుట్టూన్న ప్రజల ముందు, మన చుట్టూ జనం ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, వారి ముందల మనం ప్రతినిత్యము నా దేవుని మీద నేను ఆధారపడ్డా అని మాట్లాడే స్థితిలో మనం ఉండం. నేను ఎంతో కష్టపడ్డా, ఎంతో ప్రయాసపడ్డా, లేకుంటే ఎంతో మందిని కలిసినా ఇట్లా చెప్పుకుంటాం. కానీ నా దేవుని యొక్క సహాయం వలన నేను ఇట్లా అయినా అని చెప్పలేం మనం. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆయన నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. నరుల ఎదుట ఆయన కోరుకునేది ఏంటంటే, ఆ సమాజములో అన్యజనుల మధ్య ఆయన కీర్తిని బయటకు తీసుకొని రావాలనుకుంటాడు. ఎందుకంటే తద్వారా ఆయన యొక్క గురి ఏంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన ఏంది అని ఆలోచన చేస్తే, నశించిపోయే మానవుని రక్షించాలని, తప్పిపోయిన మానవుని రక్షణలను తేవాలని, పాతాళంలో నుంచి విడిపించాలని. మనకు ఆ విషయం పట్టింపు లేదు. మనం బాగున్నాం అనుకుంటాం. కానీ ప్రియమైన వారులారా, మనకు మేలు వస్తే, మనం ఆయన మీద ఆధారపడితే, మనం ఆయన యందు భయభక్తులు నిలిపితే, ఆయన మన కొరకు దాచించిన మేలు అందరి ఎదుట, నరులందరి ఎదుట మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు మనకు ఆయన సిద్ధపరిచిన మేలు జనులు చూసినప్పుడు, అయ్యో ఇది ఎట్లా జరిగిందని అడగాలని కోరుకుంటున్నాడు దేవుడు. అడిగినప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతో కలిసి వారు ఆ ప్రభువును విశ్వసించి మహిమపరిచేవారు కావాలనుకుంటున్నాడు. దావీదేమో ఆయనను మహిమపరిచే, ఆయనను ఆరాధన చేసే అనుభవంలో ఉన్నాడు. ఆయన జనులతో కలిసి, సమాజంతో కలిసి, తన ప్రజలతో కలిసి అన్ని సమయాలలో ఆయనను ఆరాధన చేసినట్టు చూస్తున్నాం. ఉదయకాలం మన యొక్క వైఖరి ఎట్లుంది? మనము ఆధారపడక, మనము దేవుని మీద భయభక్తులు నిలపక, తద్వారా ఏమవుతుంది? ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు. మన వైపు ఎవరు చూస్తలే. మన వైపు చూసేటట్టు మనం ఆశ్చర్య కార్యాలు ప్రభు వలన పొందితే జనములు మనల్ని చూస్తారు. మనల్ని చూసినప్పుడు మనము ప్రభుని చూపించేటట్టు, మనము ప్రభుకు సాక్షులుగా, ఎట్లా అంటే యెషయా గ్రంథం 43:7 ఉంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన అని చెప్పినాడు. మనల్ని చూసిన వాళ్ళు మనము వింతగా కనబడాలి అని దేవుడు కోరుతున్నాడు. మనం వింతగా కనబడాలంటే ఆయన యందు భయభక్తులు నిలపాలి. రెండో విషయం, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు మనము ఒక వింతగా కనబడతాం. అందరు వచ్చి మనల్ని అడుగుతారు, మనం ఆరాధన చేయాలా, వాళ్ళు ఆరాధన చేసేటట్టు మార్చాలా. దేవుడు కోరుకునే ఆరాధన ఇది, దేవుడు కోరుకునే మహిమ ఇది. మనలో నుంచి ఉందా లేదా మనం సరి చేసుకొని మనం అట్లా ప్రభుని మహిమపరుద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లో నీ యందు భయభక్తులు మానుకోలేదు. అన్ని పరిస్థితుల్లో
నీ మీద ఆధారపడడం, నరుల ఎదుట నీ మీద ఆధారపడడం మర్చిపోలేదు. మేమైతే మర్చిపోయి మారిపోయి అనేక సార్లు నీకు దూరంగా ఉన్నాం. దయతో క్షమించి నీ మహిమ కొరకు ఉన్నట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.